ఈ తిరువాయిమలలో అనేక దివ్య దేశాలని మనకి చక్కగా మార్గదర్శక ప్రదేశాలుగా చూపిస్తూ వెళుతున్నారు. అందులో మనం తిరువన్మండూరు దివ్య దేశంలో ప్రవేశించాం కదా. 6వ పది మొట్టమొదటి పాసురంలో మనం ఉన్నాము. వైగల్ పొంగలివాయ్ వందుమేయం కురిగినంగాట్ செய்கொள் சென்னல் உயர் திருவன்வண்டூர் உரையும் கைகொள் செக்கரத்து என் கருவாய் பெருமானை கண்டு கைகள் கூப்பி சொல்லி వినయాటేన్ కాదన్మయ్యే. చాలా అందమైనటువంటి ప్రార్థన చేస్తున్నారు నమ్మాళ్ళ వార్లు. ఇక్కడ మొదటగా ఆ నూతనంబిలేన్ దగ్గర నుంచి 4 తిరువాయిమణల్లో శరణాగతి చేసినా కూడా ఇది ఎందుకు నాకు ఫలప్రదం కాలేదు అని అంటే, మరి పెరుమాళ్ళు నమ్మాళ్ళవార్లకు వల్ల లోకానికి ఇంకా ఎంతో చక్కటి దివ్యోపదేశం జరగవలసి ఉంది కాబట్టి వారిని అలాగా కవిత్వం చెప్పేలాగా అలాగా ఉంచుతున్నారు అన్నటువంటి భావం మనకందరికీ తెలియడానికి నమ్మేగా చాలా చక్కగా అనుగ్రహించారు. ఈ అర్చావతారాలుగా ఉండేటువంటి దివ్య దేశాలకు వెళ్ళి నమస్కరించి అయ్యో ఒకసారి కౌగలించుకుంటే బాగుండు, కనపడితే బాగుండు అని మళ్ళీ ఒకసారి విభవావతారంకి వెళ్ళి అబ్బే కాదు, శాశ్వతంగా ఉండేది, కళ్ళకి కనపడుతూ ఉండేది, నా మొరని ఆలకించేది అర్చావతారమే అని అర్చావతార స్వరూపునికే శ్రీరామచంద్రునికే తిరువన్వండూరులో ఈయన ఇక్కడ చక్కటి మంగళాశాసనము చేస్తున్నారు అనేటువంటి దాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఎలాంటి స్వామికి ఈయన ప్రార్థన శరణాగతి చేస్తున్నారు అంటే, నేను 4-5 గుణాలు చెప్పుకున్నాం మనం. ఏమిటి అంటే, మన ఆర్తి తెలిసేవాడై ఉండాలి స్వామి. అయ్యో వీళ్ళంత కష్టంలో ఉన్నారా అని తెలుసుకునేవాడై ఉండాలి స్వామి. రెండవది సకల కళ్యాణ గుణాకరుడై ఉండాలి. భగవత్ శబ్ద వాచ్యుడు, జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజస్సులు అనేటువంటి కళ్యాణ గుణములు కలిగిన వాడై ఉండాలి. శక్తివంతుడై ఉండాలి కాబట్టి మనని ఎటువంటి స్థితిలో ఉన్నా రక్షించగలిగినటువంటి శక్తిని ఆయన ప్రదర్శిస్తాడు. జ్ఞానమూర్తి, ఏమిటి పరిస్థితి, ఎందుకు ఇలా ఉన్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అని నిర్ణయించుకోగలిగినటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది. వీటన్నిటినీ మించినటువంటి నేర్మై అంటే చాలా సౌలభ్య గుణము అనేటువంటిది పెరుమాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నాయికావస్థలో నమ్మాళ్ళవార్లు ఇక్కడ అందమైనటువంటి శరణాగతిని చేస్తున్నారు అని మనం చెప్పుకున్నాము. ఇందులో మనం ఎక్కడి వరకు వచ్చామంటే, స్వామి యొక్క కళ్యాణ గుణాలు 4వ పేజీ అండి వ్యాఖ్యానంలో 2వ పేరాలో ఎవరి దగ్గరికి దూత పంపిస్తున్నారు అనే విషయంలో அறிவில் வந்தால் కింద నుంచి 4వ లైను, அறிவில் வந்தால் ஞான சம்பன்னஹ என்கிறபடியே அறிவு கொடுத்து వశిష్టాదిగళக்கும் ఉపకరిక్క వలన అంబడియుల్పానరువన్. ఎంత జ్ఞానమూర్తి అంటే, చిన్నప్పుడు తమకి జ్ఞానోపదేశం చేసిన వశిష్టాదులకి కూడా సంశయాలు వచ్చినప్పుడు తీర్చగలిగినంత జ్ఞానము కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి అని జ్ఞానానికి అది చెప్పారు. రిపూణామపి వత్సలం అన్నారు. ఇంకో గుణం ఏమని పెట్టారు అంటే, రిపూణామపి వత్సల, శత్రువులని కూడా తాను కనికరించేటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని 2వ గుణంగా చెప్పారు. తర్వాత సంజాత బాష్ప ఎన్నంబడిగిరే అంటే, వాలి వధ అయిన తరువాత సుగ్రీవుడు బాధపడుతూ ఉంటే అతను చంపమంటే చంపినా కూడా సుగ్రీవుని యొక్క సోదర ప్రేమని విని ఈయనకు కూడా కళ్ళల్లోకి నీరు వచ్చేసింది. రిపూణామపి వత్సల సంజాత బాష్ప, ఎన్ని గుణాలో చూడండి. అది శక్తి వంద రంజనీయస్య విక్రమై అన్నో రావణాసురుడు స్వయంగా పొగిడాడండి. రంజనీయస్య విక్రమై అంటే ఏమి పరాక్రమం, ఏం పరాక్రమం శ్రీరామచంద్రునిది అని
శత్రువులు పొగడ్డం అనేది చాలా అద్భుతం. అవతల వాళ్ళని మనమే గొప్పవాళ్ళు అనుకుంటాం, పొగడం. అలాంటిది శత్రువుల చేత కూడా పొగడబడేటువంటి ఆ పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. ఎదిరిగల్ పక్కలిలే కేట్కుమ్మత్తనై ఈనెత్తాన్ నాయక నావాన్. తర్వాత నెక్స్ట్ పేజీ, ఫస్ట్ లైన్, 5వ పేజీ. அறிவு நிறைவு ఓర్పు కడైపిడయుడై అవనిరే. ఇంకా ఆయనలో ఉండేటువంటి నాయక లక్షణాలు ఎందుకు ఈయన నా దగ్గరికి రావట్లేదు అని ఆలోచిస్తే, ఇప్పటి పట్ట గుణంగళయుడయ్యో నా ఇరెక్కరవన్ వారాదయుడైపోయేదు. ఇంత కళ్యాణ గుణాలు కలిగినటువంటి స్వామి నా దగ్గరికి రాకపోవడానికి ఏమి కారణమై ఉంటుంది? அவ்விடங்களிலே ஆத்தர் பலர் உண்டாகையாலே அவர்கள் லட்சணத்திலே ஒரு பட்டு ఇతరయ్యై మరందాన్ ఎత్తినై. బహుశా ఆ ఊళ్ళో నాకంటే ఆర్తి కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉండుంటారు. ఒక్కొక్కళ్ళనే దాటుకుని వస్తుంటే ఆ ఆర్తితోటి వాళ్ళని ఒక్కసారి ఒక చూపు చూసి ఒక అభయ ప్రదానం చేసి, అలా ఎంతమంది ఉన్నారో ఏంటో అందరినీ చూసుకుంటూ జాగ్రత్తగా పలకరించుకుంటూ రావాలి కదా. అందువల్ల నా దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రక్షణ స్వభావం ఈ ఆయనను మయమరపించేలా చేస్తుంది. భక్తులను చూసేటప్పటికి ఆయనకు ఒక తన్మయావస్థ వస్తుంది. అందువల్ల నేను ఇంత ఆర్తిగా ఉన్నాను, రక్షణத்திலே అన్వయిస్తాల్ అస్తమిత వ్యభావం నిన్నంబడియే. అంటే మాలతీ మాధవంలో తన గుణాలని తాను తెలుసుకోవడంలో అక్కడ సందర్భం, ఆ కథ ఒక విశేషాన్ని చెప్తూ ఎన్నంబడియే ఇరుప్పదు అంటే నన్ను రక్షించడానికి వస్తున్నాడు. దాంట్లో నాకంటే ఆర్తి గల వాళ్ళు, రక్షింపబడే వాళ్ళు చాలా మంది కనపడ్డారు. మరి పాపం వాళ్ళందరినీ పలకరించుకుంటూ అభయం ఇస్తూ రావాలి కదండి. అందువల్ల ఆనబింబు ఆర్తికవరం ఎన్నో పార్తాడు ఇని அறிவித்தார் ஆர்த்திக்கு இத்தரையில் மேற்பட்டார் என்றே. నా అంత ఆర్తి నా గురించి చెప్తే, అయ్యో ఇంత ఆలస్యం చేశాను రావడం కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తప్పకుండా అనుకుంటాడు. అవి కుమిడెత్తాం కాళ్ళైనందుకోగమాటాడు. పోన్లే నేను వెళదామా అంటే నా కాళ్ళ ముందుకి సాగడం లేదు, వెళ్ళలేక పోతున్నాను అని ఆయనే రావాలి కదా. అలా ఎలా రావాలి? తన బంధువర్గం తనకు ముందే నోపడరే ఎన్ కాళ్ళైందు పోగవల్లారు వేణుమే. నడవగలిగిన స్థితిలో నేను లేదు, పోన్లే అని చెప్పి మా బంధువులు ఎవరినైనా పంపిద్దామా అంటే తన బంధువర్గం తనకు ముందే నవ్వు పాడరే. చూడడానికి వచ్చిన వాళ్ళు ఈయన కంటే వ్యవసలైపోయారట. లోకల్గా చూస్తుంటాడు, ఒక పేషెంట్ ఉంటాడు అనుకోండి, బాధపడుతూ ఉంటాడు. ఆయన పలకరించడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ పెయింట్ అయిపోతారు. అయిపోయేటప్పటికి బాబాయ్ ముందు ఈయనెందుకు తీసుకొచ్చారండి అని చెప్పి వీడికి మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ చేసి అన్ని చేసి అలా పంపిస్తారు. లోకల్లో ఇలా చూస్తుంటాం మనం కొన్ని చోట్ల. అలాగే పోనీ మా బంధువులు పంపిద్దామంటే వాళ్ళు నాకంటే గిలగిల్లాడిపోతున్నారు. ఈయన కాళ్ళు అడిగినందు పోగవల్లారు వేణుమే. కాబట్టి ఇంకా ప్రయాణం చేయగలిగే ఉన్నాయో అని చుట్టూ చూశారు. తన పరిసరத்தில் వత్తిక్కర పక్షిಗಳై, ఆ చుట్టూ బోర్డు పక్షులు ఉన్నాయిటండి. భలే ఉన్నాయి, వీటిని పంపిద్దాం, ఇవి హాయిగా వెళ్ళగలవు. ఏకదాశ దేశత్వకాల్ వంద సంబంధమైన కార్యం చేయదు తలకట్టుగా కొరుపు ఎన్న పార్తు. అవి నేను ఒకే దేశంలో ఉన్నాం, ఏకదేశవర్తిత్వం అంటే ఒకే చోట ఉన్నాం. ఇలాగ నా పరిస్థితిని చూస్తున్నాయి అవి. నేను ఎంత బాధపడుతున్నానో వాటికి తెలుసు. కాబట్టి అవి వెళ్ళి చెప్తే కరెక్ట్ గా చెప్తాయి అని అవతింకా విజందు పోగ విడిదిరాళ్ ఆ పక్షుల యొక్క కాళ్ళ మీద పడి దౌత్యం చేయమని ప్రార్థిస్తున్నారు నమ్మాళ్వారు. పురుతోరం తిరువాణి అరుడి చెయ్య పుక్కవారే జీయలు అరుడి చెయ్యం వార్తై. నంజయ్యనటువంటి వారు కాలక్షేపం చెప్పినప్పుడల్లా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక్క నిమిషం ఆయన మనస్సు అలా ఆగిపోయేదిటండి. పెద్దలు మనం కాలక్షేపం చెప్తుంటే మీరు కూడా చెప్పారు, మేమే ఆచార్యులందరూ చెప్పేటప్పుడు ఎలా గార్గద్య కంఠంతో ఉండిపోయేవారు, ఎలా చేతులు తడుముతూ ఆకాశం చేసి చూస్తూ నమ్మడి వారిని చెప్పినట్లుగా ఆచార్యులు కూడా ఎలా చేస్తారో అని చెప్పినట్లుగా
జిఎస్ నంజయ్యర్ వారు కూడా ఇక్కడకు వచ్చేటప్పటికి பாண்டவர்கள் காரியத்துக்காக தன்னை நோக்கி அவர்கள் கருத்தை கட்டிக்கொண்டு கூட திருத்தச் செய்தேயும் அவர்கள் పట్ట వ్యసనమెల్లాం పడుగుజార్ కానవి వరం. పాండవులను శ్రీకృష్ణుడు ఎన్ని రకాలుగా రక్షించాడండి. కృష్ణ శ్రీయాగ, కృష్ణ సరిత, కృష్ణ బల. ఆయన లేకపోతే అసలు పాండవులకు విజయం ఏముందండి. అలాంటి వాడు అయినా పాండవులు ఎందుకండి కష్టపడ్డారు అని ఒక్క క్షణం ఆలోచించి సమాధానం చెప్తున్నారు. ఏమిటి? అవరగంటాన్ వారు ధర్మాభాసములు నిరక్కయ్యాలే వ్యసనపడుదిరారుగా. వాళ్ళు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే రక్షకుడని విశ్వాసం ఉన్నా ఇంకా ఎవరో రక్షిస్తారు, మనం రక్షించుకోగలం, మనం ఎంత గొప్పవాళ్ళం, ఎంత శక్తివంతులం అని ధర్మాభాసముండు ఇరుక్కయ్యాలి. అంటే పరమాత్మే రక్షకుడనే విశ్వాసం ఉన్నా కూడా ఇతర ధర్మాలు ఎన్నిటినో నమ్ముకున్నారు పాండవులు. నిన్నో నమ్మాను, మిగిలిన వాళ్ళని నమ్మాను అన్నారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు పడాల్సిన కష్టాలు వాళ్ళు పడాల్సి వచ్చింది. ఇవక్కదు మిందకి ఇరిక ఎన్నసై పడుదిరారు ఎన్నారని చేవారు నంజయ్య అనుకునేవారు. పాపం మన ఆళ్వార్లు అలాగ 10 మంది వైపు మనసు పోలేదు కదండి. కృష్ణుడి మీదే కదండి దృష్టి అంతా పెట్టుకున్నారు. అయినా పాపం ఈయన ఇంత బాధపడుతున్నారే అని ఆయన తలుచుకుని నంజయ్య వారు ఓ తెగ బాధపడిపోతూ ఉండేవాటండి. సాహం కేసగ్రహం ప్రాప్త వైజీవత్య విప్రభో ఎన్నవళ్ళే ఇవడదు. అక్కడికి వచ్చేటప్పటికి ఒక్కసారి ద్రౌపది గుర్తొచ్చింది. భగవానుడే రక్షకుడు అని విశ్వసించినటువంటి స్త్రీ ద్రౌపది అన్నమాట. అందువల్ల ఆవిడ ఇక్కడ సాహం కేసగ్రహం ప్రాప్త త్వయి జీవత్య విప్రభో. ఇక్కడ బాధలు 2 రకాలుగా ఉంటాయండి. ఎవరూ లేకపోతే బాధపడడం వేరు, రక్షించగలిగిన శక్తి వాళ్ళు ఎదురుగా ఉండి కూడా మనం బాధపడడం వేరు. అదే అంటుంది ద్రౌపది. సాహం కేసగ్రహం ప్రాప్త. నన్ను జుట్టు పట్టుకు తీసుకొస్తాడా? భారతంలో చెప్తారని మంచి పద్యం. వరమున పుట్టితన్ భరత వంశముదొచ్చిది అందు పాండుగోవరులకు కోడలైతి జనవంజుడ పొందితి నీతి విక్రమస్పరులకు పుత్రులను పడసితిన్. ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. నేను మామూలుగా జన్మించాను, వరం వల్ల కదా, అగ్నిహోత్రం నుంచి కదా పుట్టాను, మామూలు ఇంకా అడుగు పెట్టాను, పాండురాజ వంశంలో కదా అడుగు పెట్టాను, మామూలు వారిని చేపట్టాను. మీలాంటి అత్యద్భుతమైన శక్తి సంపన్నులైన పాండవులు ఒకళ్ళు కాదు, 2 కాదు, 5 చేపట్టాను. సరస జనాభా కృష్ణ ఎన్నట ప్రశస్తికి ఎక్కిన దాన ఎన్ని ఉన్నాయి నాకు. అయినా నా జుట్టు పట్టుకు వాడు ఏడ్చాడే. అసలు ఏమిటి దౌర్భాగ్యం. సాహం అసా అలాంటి నేను, ఎలాంటి నేను? వరమున పుట్టిదన్ అలాంటి నేను, అంత గొప్పదాన్ని నేను. కేసగ్రహం ప్రాప్త. ఎంత భయంకరమైన సిచ్యుయేషన్ అండి అది. కథలా వింటుంటే మామూలుగా ఉంటుంది కానీ ఒక స్త్రీని ఒక దుర్మార్గుడు ఇంట్లోకి వచ్చి జుట్టు పట్టుకుని బయటకి లాక్కుపోతున్నాడు. ఆ దృశ్యాన్ని ఊహించండి. నిజంగా ఎంత భయంకర దృశ్యం అండి. త్వయి జీవత్యపి ప్రభో. నువ్వు ఉండగానే అన్నయ్య నాకు కష్టం వచ్చింది. కష్టం రావడం ఆశ్చర్యం లేదు, నువ్వు ఉండగా నాకు ఈ కష్టం రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత దురదృష్టవంతురాల్ని అని ఆ ద్రౌపది అనుకున్నట్లుగా ఈ ఆళ్వార్లు కూడా స్వామి నువ్వు దయాకరమూర్తి ఉండగాన నేనెంత మనక్లేశం పడుతున్నాను అని ప్రార్థిస్తున్నారు. మార్త్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరి. అదే సందర్భంలో ఆవిడికి ఎందుకో పెద్దలు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారండి. అవి జరగబోయేవి వాళ్ళకి ముందుగానే తెలుస్తాయి అని. అమ్మా ద్రౌపది, మహది ఆపది సంప్రాప్తే. ఎప్పుడైనా నీకు ఏదైనా పెద్ద కష్టం వస్తే స్మర్తవ్యో భగవాన్ హరి,
భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణని ప్రార్థించమ్మా. ఎందుకు ఇలాగా అని దుష్యంతుడి దగ్గరికి శకుంతలను పంపిస్తున్నప్పుడు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో చెప్తాడండి, నీకు ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు ఈ అంగుళీయకాన్ని చూపించు. ఎందుకు చెప్తారు అంటే భూత భవిష్యత్ వర్తమానాలను దర్శింపగలిగినటువంటి క్రాంతదర్శిత్వం ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ వ్యాస భగవానుడు ఆ ద్రౌపదీదేవికి చెప్పాడు, ఏమని, అమ్మా తల్లి, నీకు ఎప్పుడైనా ఒక పెద్ద కష్టం వస్తే జీవితంలో భగవంతుడు తప్ప వేరెవరు రక్షకులు కారు అని తలచుకొని కృష్ణ పరమాత్మని వేడుకో అని ముందే ఆయన ఒక సలహా ఇచ్చాడు. ఆభాస రక్షకరాన భర్తాక్కడాలం తన్నాళం నొక్కి కళ్ళ వండాడపడి అవ్వరు వట్టవా పట్ట ఆపత్తినే. ఈ భర్తలందరూ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఆవిడకి మరీ బాధ అది. లోకంలో ఒక్క భర్త ఉంటేనే భార్యను బాధిస్తూ ఉంటే భరించలేడు. 5 లోకాలను జయించిన భర్తలు సామాన్యులు కాదు, అందరూ తల వంచి కూర్చున్నారే వస్త్రాపహరణ సందర్భంలో. ఎంత దురదృష్టవంతురాలని నేను అని అనుకోవడం అనమాట. అలాగా వీళ్ళంతా మనకి ఎక్కడ ఏమిటి పాఠం ఇది? మన బంధువులందరూ ఉన్నారు, మన కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, కానీ రక్షణ కార్యం వచ్చేటప్పటికి భగవంతుడు ఒక్కడే రక్షకుడు. మిగిలిన వారందరూ ఆభాస బంధువులు. మనం మిగిలిన వారు మా వాళ్ళు కాదండి అంటే మీ వాళ్ళే. మీతో పాటుగా వాళ్ళు కూడా ఏడుస్తారు తప్ప మీ ఏడుపుని తీసి వెయ్యలేరు. అది సానుక్రోశం ఉంటుంది. అయ్యో ఎంత కష్టం వచ్చింది, అవునమ్మా అయ్యో ఎంత కష్టం వచ్చింది, మనందరం కూడా వెళక అందరం బాధపడతాం తప్ప కష్టాన్ని తీసివేయగలిగిన వాళ్ళము కాదు అని ఆభాస బంధుత్వం. బాంధవాభాసలో అంటే చూడండి బట్టారు వారు, అలాగా అంతా లోకం ఆభాస బంధుత్వం. భగవాన్ స్మర్తవ్యో భగవాన్ హరి, ఆ పదాలు ఎంత బాగా ప్రయోగించారో మనకు వ్యాస మహర్షి. ఆయన భగవంతుడమ్మా. భగవంతుడు అంటే ఎన్నిసార్లు చెప్పుకున్నాం, అన్న 4గా రాసుకుని జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు కలిగి అన్న చెడు గుణములు నిఖిల హేయ ప్రత్యేకములు, హేయ గుణాలు ఏమీ లేనివాడు. ఇంత అర్థం భగవత్ శబ్దానికి. అలాంటి పూర్ణరెండ్రో అపూర్ణర కార్యం చెయ్యవల్ల 2 కాలం అవన్నీ ఇవు అంటే 6 గుణాలతో పూర్ణుడండి ఆయన. జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులతో సంపూర్ణుడండి ఆయన. మన మనవరతాలు ఈడేర్చగలరండి. హరి స్మర్తవ్యో భగవాన్ హరి, వాడిన ప్రతి మాట సార్థక ప్రయోగం అండి. భగవాన్ అంటే 6 కళ్యాణ గుణాలు కలిగిన వాడు, ఒక్క దుర్గుణము లేనివాడు. హరికి ఆశ్రితరుడయ్య విరోధ నిరసనమే స్వభావమాగవుడయ్యవనై పత్తినాళ్. హరికి హరతి పాపాలన్నీ హరింపచేయగలిగినటువంటి వాడు కాబట్టి ఆయన పాదాలు పట్టుకోవాలి అని. జ్ఞానాది గుణంగా సొన్న పూర్తిలే శక్తియం ఉండా ఎరిక్క చేదే. ఏమండి 6 గుణాలు చెప్పారు, జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు. శక్తి అన్నారు, మళ్ళీ బలము అన్నారు. అక్కడ 2 మాటలు వాడారండి, మానసిక ధైర్యము శారీరక ధైర్యము 2 రకాలుగానే చెప్పుకోవాలి. మరి మళ్ళీ అడిగి అన్నారు ఎందుకండి అంటే విశేషిక్క వేండిత్తు అలాగార్పుందిక్కు గుడంగడోరు ఒడుపానుండాలయ్యాలే ఇవన కందనంలో ఇది స్వభావం ఎన్నైకాగా వెళుతదు అని. మిగిలిన వాళ్ళకు కూడా ఇలాంటి గుణాలన్నీ స్వభావంగా ఉన్నా కూడా అవి అప్పుడప్పుడు ఉంటాయి. కానీ శ్రీమన్నారాయణుడికి ఇవి చాలా సహజమైనటువంటి గుణాలు. అందువల్ల ఆయన చూస్తే వదిలిపెట్టడు అనేటువంటి దాన్ని చెప్తున్నారు. ఇంతవరకు మనం అవతారికని చెప్పుకొని మొదటి పాసుర వ్యాఖ్యానంలో ప్రవేశిస్తున్నాం. మామూలుగా రోజుకో పాసురం చెప్పుకుందామో లెక్కలేసుకుంటే మనం శాతమరడేకలేవో పెట్టుకున్నాం. కానీ ఈ పాసురం చూడండి
మనకి 3-4 days పడుతుంది. మొదటి పాసురాలు ఎప్పుడు ఎక్కువ వ్యాఖ్యానాలతోటి ఉంటున్నాయి. దీన్ని ఇంకో చోట కవర్ చేసుకోవాలి, లేకపోతే అప్పుడు మనం చూసుకోవాలి. కొలుగుగలి నోకి సారస పక్షుల్ని చూసి తిరువన్వళ్ళూరిలే చిన్న ఎంబెరుమాన్కు ఎంద ఎంగిరారు. అమ్మా, మీరు అక్కడికి వెళ్ళండి సారస పక్షులారా, తిరువన్వళ్ళూరు వెళ్ళండి. అక్కడున్న సర్వేశ్వరుడితో నా బాధ ఆయన వినేలాగా వినయంతో చెప్పండి. ఇప్పుడు ఈ పదాలన్నీ ఈ పాసురంలో సార్థక ప్రయోగాలు. వెళ్ళండి, నమస్కరించండి, ఆయన వింటున్నాడా లేదా గమనించండి, చెప్పండి. అంటే ఏదో వ్యవహారంలాగా వెళ్ళడం, చెప్పడం, వచ్చేయడం కాదు. ప్రతిదీ జాగ్రత్తగా గమనిస్తూ చెప్పాల్సినటువంటిది అని. ఎందుకని వైగల్ உங்கள் தலை நேர்மையுடையாறு சிலரோடே கலக்க பெறாமையிரே எனக்கு பெருவு விளைந்தது அவ்விழவெல்லாம் உங்களை கொண்டு తీరలాంబడియా ఎంద్రో எனக்கு இருக்கிறது. ప్రతిరోజు ఈ పిల్ల కాలువలో వైగల్ ప్రతిరోజు ఉమ్మడివాయి వందుమేయం చక్కగా వచ్చి ఇక్కడ మీరు మేఘమేస్తున్నారు, ఇక్కడ సంచరిస్తున్నారు. మీరు మీలాంటి ఉంగళతలై నిర్మయుడయ్యారు. మీలాంటి దయాస్వరూపులు, దయాద్ర హృదయులు వచ్చి శిలలోడే కలక్క పెరామయ్యే ఎనక్కి పెరుగు విడయిన్నదు. అది నాకు ఈ విరహం మిమ్మల్ని ఇంతవరకు రోజు వస్తున్నా నేను కలుసుకోలేదమ్మా, ఇదేం దురదృష్టము అంటున్నారనమాట వ్యాఖ్యానాల్లో. నిజంగానే మనం ఒక చోటుకు వెళుతుంటాం, అక్కడికి ఎంతో మంది వస్తుంటారు, ఎన్నాళ్ళో పరిచయం అవుతుంది. తర్వాత చివరికి ఎప్పుడో ఒక రోజు అవుతుంది, అయ్యో రోజు చూస్తూ ఉన్నా ఇంతకాలంగా మీ పరిచయం చేసుకోలేదే అంటామే. అలాగనమాట. ఓ పక్షులారా, మీరు రోజు వస్తున్నారు, అయినా నాకేమిటో మీతో పరిచయం చేసుకోవాలి అని అనలేదు. అందువల్లే ఇలా బాధపడ్డాను. పెరుగు విளைந்தது. ఈ విరహ బాధ నాకు అందువల్లే వచ్చింది. అవి எல்லாம் உங்களை கொண்டு நேரலாம்படியா என்றோ எனக்கு இருக்கிறது. ஒரு கால் கலந்து போகட்டு போன் அவனை போலன்றைக்கு நீங்கள் எப்போதும் நீங்கே వర్తికి పెట్టేనే. ఇది ఒక మంచి అందమైన అర్థం అన్నమాట. ఏంటంటే ఇందులో ఉన్న 11 పాసురాల్లో 10 పాసురాల్లో 9 పాసురాల వరకు ఆయన దయాగుణాన్ని చెప్పి ఆ 10వ పాసురాన్ని ప్రణయ రోషంతో కోపంతో చెప్పారు అని చెప్పారు పూర్వీకులు. కానీ భట్టర్ వారు అన్నారు, ఇందులో ప్రతి పాసురం కూడా ప్రణయ రోషంతో కోపంతోటే చెప్పారు. నువ్వు రాలేదు అంతేలే అనే కోపంతో చెప్పారు అన్ని పాసురాలు అన్నారు. ఆ మాట ఇక్కడ మనకు కరెక్ట్ అవుతుంది. చూడండి అమ్మా, ఆయన ఉన్నాడా, పొరుకాలు కలందు పోగట్టు పోనవనై పోనందుకే ఏదో వస్తాడు, ఒకసారి ముఖం చూపిస్తాడు, వెళ్ళిపోతాడు, బాధపడతాడు. మీరు అలాంటి వారు కాదమ్మా. అంటే ఇది ప్రణయ కోపమే కదా ఆయన మీద. మీరు అలాంటి వారు కాదమ్మా. మీరు ఎంత దయగలిగినటువంటి వాళ్ళు. భక్తికే వ్యక్తే నిర్మయిలే మెరుందపడియను. మీరు ఇంత ప్రతిరోజు వచ్చి నా గురించి ఆలోచిస్తున్నారు. అవి ఏం చేస్తున్నాయో తెలియదు. నమ్మాళ్ళ యొక్క ఆలోచన అలా ఉంది అనమాట. ఆ పెరుమాళ్ళ కంటే మీరే నయం, చక్కగా నా గురించి పట్టించుకుంటున్నారు. వైగల్ నాడోరం. వైగల్ అంటే డైలీ రోజు వస్తున్నారు మీరు ఇక్కడికి. అంటే పూంగయవాయు కలిగిడత్. ఇక్కడేమో కలిగిడత్ ఒక ఉప్పు కాలు ఉందండి, నీటి కాలు ఉందండి. ఈ నీటి కాలువలో ఇప్పుడు పూంగళ్ళు అనే మాటకి అందమైన నీటి కాలువ అనొచ్చు, మంచి లేత పువ్వులు కలిగిన పిల్ల కాలువ అని కూడా చెప్పచ్చు. అది మామూలు కాలువ కావచ్చు, చక్కటి నీటితో చక్కటి పుష్పాలతో ఉండిన పిల్ల కాలువ అని కూడా చెప్పచ్చు అనమాట. అలాగే కడిగిడతో ఉప్పు కాలువ లాగా పూత కడిగిడత్తనవమాన్ అంటే చక్కగా పూలు పూసినటువంటి కాలువ అని చెప్పవచ్చు. రక్షకనాలవన్కై విడవదు. ఈవిడికి ఆయన ఎంత కోపంగా ఉందో, ప్రణయ కోపము ఎంత బాగా తెలుస్తుందో ఈ వ్యాఖ్యానాల్లో చూడండి.
రక్షకన అవంకై విడవదు. ఆయన రక్షకుడను పెద్ద బోర్డు పెట్టుకు తిరుగుతాడు. నా ఏమాత్రం విదిలేశాడు. ఇంకేం రక్షకుడమ్మా, ఊరికే పేరు పెట్టుకు తిరుగుతాడు. బాధక వర్గంగానా వైమిగ ఇప్పదాన ఇవ్వడవిలే நீங்கள் ముఖం కాటువదే. ఇక్కడ నా పరిస్థితి ఎంత బాధగా ఉందో తెలుసా? మీరు రాకపోతే అసలు నేను ఏమైపోయేదాన్నో ఈ బాధలో. ఎందుకమ్మా అంత బాధ నీకేమొచ్చింది? అడిగి సోలై చుట్టూ తోటలమ్మా, ఎంత అందంగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. ఇలాంటి అందమైన ప్రదేశంలో ఆయనతో కలిసి ఉండలేకపోయానే అని నాకు ఎంత బాధ వచ్చేస్తుందో. చల్లగాలి, మేమిద్దరం ఉన్నప్పుడు ఆనందాన్ని ఇచ్చే గాలి ఇవాళ నాకు విరహ గాలిగా వేడిగా ఉంది. ఇది పరిమళం తడక్కమాన ఇవయ్యం ఉండేదే. ఇంకా పూల నుంచి పరిమళాలు వస్తున్నాయి. అబ్బా ఎంత బాధ పెట్టేస్తున్నాయో. పిరవనే బాధను నాగయ్యంటే ఎడబాసిన ఆయనకే కాక ఆయన దూరంగా ఉన్నాడు. ఆయన దూరంగా ఉండడం ఒక బాధ, అది చనిపోవట్లేదు నాకు. ఈ తోటలు బాధ పెడుతున్నాయి, పూలు బాధ పెడుతున్నాయి, గాలి బాధ పెడుతోంది. ఇరుండ దేశమం బాధకమావే వందు. అబ్బా ఉన్న ప్రదేశమే బాధ పెట్టేస్తాం. ఈ ప్రదేశంలో కదా ఒకప్పుడు కలుసుకున్నాం, ఇక్కడే కదా మేమిద్దరం కలిసి కూర్చున్నాం, ఇక్కడే కదా ఆనందంగా గడిపామని తలుచుకునేటప్పటికి దుఃఖం వచ్చేస్తుంది. వందు, మీరంత మంచి వాళ్ళలారా పక్షులారా, వందు వచ్చారా మీరు, మీ అంతటా మీరు ఇక్కడికి వచ్చారు. అది ఎలా ఉందిట? పంపా తీరే హనుమత సంగత పోలే. రామాయణం తోటి ముడిపెట్టేశారు అనమాట. పంపా తీరే హనుమత సంగతో బాధరేణ. ఒక్క అక్షరం అండి, ఆ అక్షరంకి అక్కడ ఎంత వ్యాఖ్యానం చెప్తారండి. ఏంటంటే సీతా విరహంతో బాధపడుతున్నాడండి. సీతా విరహంతో బాధపడుతూ పంపా తీరానికి వచ్చాడండి రామచంద్రుడు. అక్కడ కిష్కింధాకాండలో మొదటి శ్లోకం ఉంటుందండి, మరే వ్యాఖ్యానం చేస్తారు అందులో. సతాం స తాం పుష్కరిణీం గత్వా పద్మోత్పలఝశాకులాం రామః సౌమిత్రి సహితః విలలాప ఆకులేంద్రియః అని ఒక శ్లోకం ఉంటుంది, మొట్టమొదటి శ్లోకం. అమ్మయ్య ఏదో కాస్త చెరువు దగ్గరకు వచ్చాం, చల్లగా